ఫ్రెండ్స్, నేను మీకు సుమా. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్. ఇదైతే రథయాత్ర రోజు ఇంట్లో నేను చేసుకున్న పూజ అండ్ నైవేద్యం ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వ్లాగ్ కూడా మీ అందరికీ నచ్చుతుందనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇంకా 2 దీపాలు ఎక్స్ట్రా స్వామివారి దగ్గర పెడతాను అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా సిల్వర్ డిప్ ఉంటుంది కదా, దాంతో మార్నింగ్ ఇదిగోండి క్లీన్ అయితే చేశానండి. కానీ ఒక సెట్ అయితే అడ్జస్ట్ దగ్గర కొంచెం నలుపది వదలలేదు, అయినా ఓకే ఓకే అనిపించింది అనమాట. సో మీ అందరు కూడా చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నారా? చెప్పడానికి వెళ్తే రథయాత్ర రోజు నేను ఎప్పుడూ కూడా పూరి వెళ్ళి దర్శనం చేయలేదండి. ఎప్పుడూ కూడాను టీవీలో ప్లే అవుతుంది కదా, అదైతే నేను చూసుకుంటూ అలా అంత దగ్గర నుంచి దర్శనం అక్కడికి వెళ్ళినా కూడా దొరకదేమో అని చెప్పేసి నేను అనుకుంటానన్నమాట. ఇంకా మరొక ముఖ్యమైన విషయం అండి, మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 5K సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అవ్వగలిసాను అనమాట. సో మన వీడియోస్ మీ అందరికీ ఎంతో కొంత నచ్చుతున్నాయి, ఏమైనా యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి కూడా నాకేంటంటే మరికొన్ని వీడియోస్ చేయాలి అని చెప్పేసి కూడా నాకు అనిపిస్తుంది అనమాట. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎక్కువగా నేను చూస్తున్నాను, లేడీస్ ఎక్కువగా చూస్తుంటారనమాట మన వీడియోస్. నేను ఏంటంటే ఒక హౌస్ వైఫ్ తలక రొటీన్ ఎలాగంటే మనం ఇంట్లో ఖాళీ టైంలో మనం చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. ఆ తర్వాత నాకు తెలిసిన రెసిపీలు ఇవన్నీ కూడా షేర్ చేస్తానండి. అంటే రెసిపీస్ వచ్చేసరికి బ్యాచిలర్స్కి కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి కదండి. ఎక్కడో పాపం బయట ఉంటారనుకోండి, గబుక్కని ఏమైనా రెసిపీ కావాలంటే యూట్యూబ్ ఓపెన్ చేశారంటే బోల్డ్ అన్నీ వస్తాయన్నమాట. అందులో మన వీడియోస్ కనుక యూట్యూబ్ గారు సజెస్ట్ చేశారంటే తప్పకుండా ఓపెన్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేసేవాళ్ళు అవుతారు. ఒకట్లండి, అంటే నేను చూస్ చేసుకున్న లైన్ వచ్చేసరికి వ్లాగింగ్ అనమాట. అంటే చూడండి, హౌస్ వైఫ్ కదా, మన ఇంట్లో ఉండేసి చేసే పనులే మనం వ్లాగ్లో షేర్ చేస్తాం. రకరకాలుగా యూట్యూబ్లో వీడియోస్ వస్తుంటాయండి. మెయిన్గా వ్లాగింగ్ అంటే వ్లాగ్స్ అంటే కొంతమందికి నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. అంటే కొంతమంది రీల్స్ అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు, కొంతమంది డిజైన్స్ అని రకరకాల కేటగిరీలు ఉంటాయి కదండి. సో నేను ఇది నాకు సరైనది అనిపించింది అనమాట. సో నేను ఒక బిజీ మామ్నండి. నాకు ఒక అమ్మాయి ఉన్నైతే దానేమో ఇప్పుడు కాలేజ్ స్టడీస్ అయితే నేను స్టడీస్లో అంత హెల్ప్ చేయలేకపోయినా కూడా తను కాలేజ్కి రెడీ అయినప్పుడు తనకి కావాల్సిన రెసిపీలు ఇవన్నీ కూడా చేస్తూ ఎంతో కొంత తనకి హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. తన స్టడీస్లో డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను. సో అదనమాట. సో వీడియో మొత్తం చూడండి, అంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ స్వామివారి కోసం అయితే కనకాంబరాలు అండ్ జాజి పువ్వులు కూడా నేను తెప్పించాను. అయితే ఫస్ట్ కట్ చేసిన దండ కొంచెం సరిపోలేదండి. ఆ తర్వాత మళ్ళీను అది తీసేసి మరి కొంచెం లెందీగా ఉండే దండ అయితే స్వామివారికి ఇలాగా అలంకరణ చేశానమాట. ఇంకా జాజి పువ్వులు కూడా మరొక లైన్ పెడదాం అనుకున్నాను, ఫేస్కి అడ్డొస్తున్నదని చెప్పేసి అదైతే చిన్న చిన్నగా కట్ చేసేసి అలంకరణ చేశానమాట. ఏదైనా వైట్కి ఆరెంజ్ కానీ పింక్ కానీ కలర్స్ అయితే మంచిగా సెట్ అవుతాయి కదండి. సో ఈరోజు కూడా బాగానే సెట్ అయింది. సో చూస్తున్నారు కదా, చాలా అలంకరణ అయితే చాలా చక్కగా బాగుందన్నమాట. ఇంకా నాకైతేనండి అలంకరణ అంటే చాలా ఇష్టం. పువ్వులతో కానివ్వండి, వస్త్రాలు అవ్వనివ్వండి, లేకపోతే పూసల దండలు అవ్వనివ్వండి, ఇలా రకరకాలుగా అలంకరణ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. 3:30 అంటే 4:30కి ఒకవేళ స్టార్ట్ చేశాను అనుకోండి, మెయిన్గా ఇలాంటి మంచి రోజులు పండగ రోజులు వచ్చాయంటే ఆ టైం ఎంత వేరం పాస్ అయిపోతుందో అలా చూస్తూనే 6:30 దగ్గర కూడా అయిపోతుందండి. అంత టైం నేను తీసుకుంటానమాట. సో పూజ చేసే టైంలో, అలంకరణ చేసే టైంలో స్వామివారికి మనం తలుచుకుంటూ మనం చక్కగా చేసుకోవచ్చు. నాకైతే మంచి పాజిటివ్గా అనిపిస్తుంది చెప్పాలంటే. సో ఇక్కడ పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ధూపం అయితే సమర్పించాను మన దశాంగంతో. ఆ తర్వాత మ్యాంగోస్ అవి తీసుకొచ్చానండి. సో ఈరోజు మెయిన్ నైవేద్యం అంటే మ్యాంగోస్ కాదు, కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు నేను ప్రతిసారి ఇదే చెప్తాను, రథయాత్ర అంటే రవ్వ లడ్డు. ఇదేంటంటే మా నాన్నమ్మ చేసేది, అదే అలాగా కంటిన్యూ. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అత్తయ్య గారేమో ఏదైనా ఒకటి చక్కెర పొంగల్ కానీ ఏదైనా నీ ఇష్టమే చెయ్యి అని చెప్పంటే రవ్వ లడ్డు చేసిద్దా అంటే ఓకే అన్నారు. సో అప్పటి నుంచి అండ్ ఇప్పుడు దాకా కూడా రథయాత్ర అంటే రవ్వ లడ్డు అదే చేస్తానండి. సో ఈరోజు కూడా చేస్తాను. సో ఇదిగోండి, అక్కడి నుంచి పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా కుందుల్లో మరి కొంచెం నూనె వడ్డించాను. ఏంటంటే నైవేద్యం అయిందాక దీపాలు కొండెక్కకుండా ఉండాలి అని చెప్పేసి మరి కొంచెం నూనె వడ్డించేసి ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయి ఇదిగోండి వంటింట్లోకి అయితే
వచ్చాను. సో ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా చెయ్యాలి. నార్మల్ రొటీన్. ఎలాగంటే మనం వంటింట్లోకి వచ్చేసామంటే వంట ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి కదా. బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ రెడీ చేయాలి, టీలు కాఫీలు కలుపుకోవాలి. ఇదొక వేరే ప్రపంచం అండి. ఎక్కడైతే మనకి అసలు టైం తెలీదు, తీరుబాటు ఉండదు. అలాగని చెప్పి ఎక్కువగా అంటే వేరే టెన్షన్ కూడా ఉండదు. వంటింట్లో దూరిపోయామంటే మైండ్ అంతా కూడాను ఇలా గజిబిజిగా ఏం చేయాలి, ఏంటి, ఏ టైంకి ఎవరికేంటి ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఇదిగోండి, ఇప్పుడైతే రవ్వ లడ్డు కోసం కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇంకా లంచ్ విషయానికి వస్తే అరటి దవ్వ కర్రీ అండి ఈరోజు. అదొక పెద్ద టాస్క్. అరటి దవ్వ చాలా హెల్దీ, టేస్టీ అంతా బాగానే ఉంది, కానీ అది కట్ చేయడంలోనే ఉన్నది చాలా ట్రిక్ అనమాట. చాలా టైం టేకింగ్ అండి. సో ఇప్పుడైతే ఇదిగోండి, అంటే సైడ్ బై సైడ్ కొన్ని పనులు ఇలా మిక్స్ చేసి చేస్తున్నాను. సో ఇప్పుడైతే రవ్వ లడ్డు కోసం కొంచెం పచ్చి కొబ్బరి, ఆ తర్వాత పచ్చి కాజు కొంచెం కలిపేసి మిక్సీ పడుతున్నాను అనమాట. కాజు వేస్తే ఎందులో కాజు వేసినా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది కదండి. సో ఇదిగోండి, కాజు కొంచెం వేసాను అండ్ ఒక 2-3 ఇలైచీ కూడా తొక్క తీసేసాను. ఎందుకంటే తొక్కతో మనం మిక్సీ చేసామంటే గొంతుకులో అడ్డుకుంటుందేమో అని నాకు ఒక అనుమానం అండి. సో అది అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను. అండ్ ఆ తర్వాత సడన్గా గుర్తొచ్చింది, దవ్వ కట్ చేయాలి కదా. అదేంటంటే మెయిన్ ప్రాసెస్, మా నాన్న ఏం చేసేదంటే, అంటే బోల్డ్ అరటి చెట్లు ఉండే మా ఇంట్లో, అరటి దవ్వ రేపు వండుతాను అంటే ఈరోజు నైట్ కూర్చుని తరిగేసి మజ్జిగలో వేసి ఒక పొల్ల పెట్టేసి ఉంచుతుందన్నమాట. అది అలాగ మార్నింగ్ లేసరికి ఇలా చుడితే ఆ నారలన్నీ దానికి చుట్టేస్తాయండి. అదొక మ్యాజిక్ లాగా నాకు అనిపించింది. బట్ నేను మర్చిపోయాను. ఇప్పుడైతే హరిబరిగా చేసుకుంటున్నాను. సో ఇదిగోండి, అయితే ఒకటి ట్రిక్ ఏంటంటే, మనం తీసుకున్నప్పుడు లేత దవ్వ తీసుకోవాలి, ముదరది అస్సలు తీసుకోకూడదు. పీచ్ లాగా ఉంటుందన్నమాట. సో లేత దవ్వ సన్నంగా ఉంటుంది, అది తీసుకొని అండ్ చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కొంచెం పని ఈజీగా అవుతుందన్నమాట. సో ఇదిగోండి, తీసుకున్నాను కొంచెం మజ్జిగ, అందులో కొంచెం వాటర్ పోసేసి ఈ కట్ చేసిన ముక్కలు వేసానమాట. సో నా దగ్గర అయితే పందం పొడక లేదు. పందం పొడకతో ఇలా చుడతారనమాట, మంచి బాగా నార్లన్నీ వచ్చేస్తాయి. సో నేనైతే ఇదిగోండి ఈ చిన్న పుల్లతోటి నార్లన్నీ తీస్తున్నాను అనమాట. సో దీంతో ఏం చేస్తాను చెప్పలేదు కదా, ఒకటి పొడి పప్పు చేద్దాం అనుకున్నాను. మా వాళ్ళు అన్నారు, వద్దులే పొడి పప్పు కొంచెం చప్పగా, మళ్ళీ హింగు నూనె చేసుకోవాలి, అవన్నీ కాదు, చక్కగా పుల్ల పెట్టేసి నువ్వుల పొడి చేసేసి అని చెప్పేసి అన్నారు. ఓకే అన్నానండి. సో ఆ తర్వాత ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తూ నారలన్నీ తీస్తున్నాను అనమాట. అరటి దవ్వ అయితే కట్ చేసి మజ్జిగలో వేసేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మంది రవ్వ లడ్డు కోసం వచ్చేసింది. కడాయిలో కొంచెం నెయ్యి వేసుకున్నానండి బాగానే. ఆ తర్వాత సూజీ ఉంటుంది కదా రవ్వ, అదైతే కొంచెం ఫ్రై చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత కొబ్బరి ఇంకా కాజు కూడా మనం మిక్సీ పట్టేసాం కదా, అది కూడా ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి, కొంచెం లో ఫ్లేమ్లో దగ్గరుండి, లేకపోతే మాడిపోయిందంటే రవ్వ లడ్డు అంతా మాడు వాసనే వచ్చేస్తుందండి. సో ఇదిగోండి, కొంచెం మంచిగా కలిపేసి ఒక ప్లేట్లోకి అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లో తీస్తాను. ఆ తర్వాత అదే కడాయిలో మరి కొంచెం నెయ్యి వేసుకొని మన పచ్చి కొబ్బరి కాజు మిక్సీ పట్టాం కదా, అది కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి, కడాయిలో అయితే మరి కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత చెప్పాను కదా, ఇదైతే మనం చక్కగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసామంటే పిల్లలు స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ వచ్చినా చక్కగా ఒక రవ్వ లడ్డు తిన్నారంటే చాలా హెల్దీ కూడా, టేస్టీ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనం సున్నుండలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో చక్కగా చేసుకుని ఉంచుకోవచ్చు. అని స్నాక్స్ అనగానే బయట ఏవో కొనేసి ఏవో సమోసాలు తినకంటే ఇంట్లో ఇలాంటివి చేసుకుంటే హెల్దీ కదా. సో ఇదిగోండి, కొబ్బరి ఇంకా కాజు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇవైతే కొంచెం మనకి ఆ పచ్చి వాసన ఏదైతే పోతుందో ఆ పోయిన తర్వాత కొంచెం పంచదార అయితే వేసేసుకుంటాను అనమాట. ఇదిగోండి, కొబ్బరి ఇంకా పంచదార ఇవన్నీ మంచిగా కలిసిపోయాయి కదా. ఇప్పుడైతే వేయించిన సూజీ ఉంది కదా, అది కూడా వేసేసాను అనమాట. సో ఇవన్నీ కలిపేసిన తర్వాత చల్లారేక పాలు అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఉండలా చుట్టేయాలన్నమాట. అయితే కొంతమంది ఎండు కొబ్బరి కూడా వేస్తారు అండ్ మధ్యలో కాజు కూడా పెడతారనమాట. సో నేను ఏంటంటే ఈరోజు ప్రతి బయటలో మనకి కాజు వస్తే బాగుంటుంది అని చెప్పి, టేస్టీగా ఉంటుంది కదా. సో మిక్సీ పెట్టేసాను అనమాట. సో ఇదిగోండి, ఒక గిన్నెలో అయితే బేసిన్లో అయితే తీసేసాను. కొంచెం పచ్చకర్పూరం వేసానండి. ఇదైతే ఆప్షనల్ అనమాట. సో వేసేసి ఎక్కువ వేయకూడదు, మళ్ళీ పచ్చకర్పూరం ఎలాగంటే చేదు వచ్చేస్తుందండి. కొంచెం ఆ వాసన మనకి వస్తూ ఉండాలన్నమాట. ఏంటంటే స్వామివారి నైవేద్యంలో, అంటే ప్రతి నైవేద్యంలో నేను కొంచెం పచ్చకర్పూరం వేస్తానన్నమాట, అంతే. సో ఇదిగోండి, కొంచెం అలా కొంచెం కొంచెం పాలు అయితే పోసుకుంటూ, అన్నీ సూజీ మించి మనం పాలు పోస్తుంటే ఒక గడ్డలాగా అయిపోతుంది. అది చూసుకుంటూ మనం కొంచెం కొంచెం పాలు అయితే పోసుకుంటూ లడ్డూలు చుట్టేయడమే అనమాట. సో ఇదిగోండి, రవ్వ లడ్డు కూడా రెడీ అయిపోయింది. అప్పటికే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, దవ్వ అయితే కర్రీ చేసుకోవాలి, ఇప్పటికే చాలా టైం, అంటే ఇప్పుడు దాదాపుగా 9 అయిపోతున్నది అనమాట.
ఇప్పటికే ఇంత టైం అయింది, ఇంకా ఎప్పుడు అవుతుంది నా పని అని చెప్పేసి సో ఇదిగోండి ఆల్మోస్ట్ లడ్డూలు అయితే చుట్టేసాను. అండ్ ఇక్కడ నైవేద్యం పెట్టేస్తే ఆ తర్వాత మిగతా లంచ్ అవి అంటే వంట అవి చేసుకోవచ్చు కదా. ఇంతకీ మీరు రథయాత్ర రోజు ఏ పిండి వంటలు చేశారు, గుడికి వెళ్ళారా లేదా? నేను కూడా వెళ్ళానండి. ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేద్దామంటే ఈ రెసిపీ తోటే చాలా అంటే లాంగ్ వచ్చేసింది వీడియో అనమాట. సో రెసిపీ క్లియర్గా ఉంచాను, మేబీ ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే దవ్వ సంగతి చూద్దాం అని చెప్పేసి వచ్చానండి. చూసారు కదా ఆ పూలతోటి అలా మనం తిప్పుకుంటూ లక్కీగా ఈరోజు లేతగా వచ్చింది. లేకపోతే అసలు ఈ కర్రీ నేను చేయలేకపోయేదాన్ని. సో ఇదిగోండి కుక్కర్లోని దవ్వ, ఇంకా కొంచెం చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసేసి ఒక 2-3 సీటీ వచ్చిన వరకు ఉంచానమాట. మంచిగా ఉడికిపోతే మనకి కర్రీ బాగుంటుంది. అలాగే పుల్ల పెట్టి ఉడికిస్తున్నాం కాబట్టి ప్రతి బయట కూడా మరి కస ఉండదు. ఇంకా ఉడికిపోయిందండి దవ్వ. ఆ తర్వాత ఇదిగోండి తాలింపు వేశాను. కొంచెం నువ్వుల పప్పు కూడా ఫ్రై చేసి పొడి కూడా చేసి పక్కన ఉంచాను అనమాట. ఇదిగోండి మంచిగా ఉడికిపోయిన దవ్వ, తాలింపు, హింగు తాలింపు వేసాను, మంచి వాసన అండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. ఈరోజు సాల్ట్ కొంచెం ఎక్కువైంది అనిపించింది నాకైతే, మిగతా వాళ్ళకి కాదు, మా ఎవరికి సరిపోయిందన్నారు. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఆ తర్వాత వేసాను నువ్వుల పొడి. నువ్వుల పొడి అయితే కర్రీ కోసం ఒక 3-4 స్పూన్ల వరకు పట్టిందండి. ఆ తర్వాత అంతే, కర్రీ కూడా పులిహారలాగా చాలా చక్కగా వచ్చిందనమాట. సరేనండి, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాము. నచ్చింది లేని తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.